పరిశుద్ధుడా, మంచి దేవుడా నీకు వందనాలు తండ్రి. కృపామయుడా, దయామయుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా మంచి దేవా నీకు వందనాలు తండ్రి. మా కాపరివినైనా నీకు వందనాలు. మహోన్నతుడవునైనా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడవు దేవుడా నీకు వందనాలు తండ్రి. వందనాలు ప్రభా. నీ రక్తంతో ప్రభా మమ్మల్ని కొనుక్కున్న దేవుడా నీకు వందనాలు తండ్రి. నాయన ప్రభా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడవునైనా నీకేది అసాధ్యం కాదు ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా ఈరోజు మా అందరినీ ప్రభా ఆన్లైన్లో కలుసుకోవడానికి మళ్ళీ ఒక మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ నామం చాలా గొప్పది ప్రభా. నాయన తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ప్రభా. నాయన తండ్రి నీ యందు నీ భయభక్తులు నీ యందు నీ భయభక్తులు గల వారి ఎడల నీ కృప నాయన తండ్రి అంత అధికంగా ఉన్నది ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు ప్రభా. వందనాలు 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 తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా మా భారం నాయన ప్రభా మీ మీద మోపుతున్నాం తండ్రి. నాయన ప్రభా మీరే మమ్మల్ని ఆదుకునే దేవుడవు నాయన నీకు వందనాలు. నీతిమంతులను ప్రభా నాయన మీరు ఎన్నడూ కదలనీయవు ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం ప్రభా నీవు దాచి ఉంచిన ఆ మేలు ఎంతో గొప్పది ప్రభా. నాయన నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నరుల ఎదుట ప్రభా నాయన తండ్రి. నాయన ప్రభా అది నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం ప్రభా నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా మా మంచి దేవుడవునైనా మా కొరకు మేలును దాచి ఉంచిన దేవుడవునైనా మా సహాయకుడవునైనా మా గొప్ప కాపరివినైనా తండ్రి. మమ్మల్ని నాయన వెలబెట్టి నాయన తండ్రి మీరు కొనుక్కొని ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు సండే సర్వీస్ని ప్రభా నాయన తండ్రి మీరు బాగుగా నిండుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇందులో జాయిన్ అయ్యే వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభా, ఎటువంటి అవసరతలో ఉన్నారో ప్రభా నీకు తెలుసు ప్రభా నాయన తండ్రి. మీరే ప్రతిదీ ప్రభా నాయన తండ్రి వారికి సమకూర్చే దేవుడవు నాయన ప్రభా. నీకే వందనాలు తండ్రి. నాయన ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నావు తండ్రి. ఈ నాయన తండ్రి మహమ్మారి నుండి ప్రభా మమ్మల్ని అందరినీ మా సంఘస్థులందరినీ ప్రభా మీరు రెక్కల కింద దాచి కాచి కాపాడి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు రక్షించి ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నేను వర్షిప్ కోసం ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. నాయన ప్రభా శాంతి కీర్తి ప్రభా నాయన తండ్రి స్వప్న ప్రభా మరి ఎందరైతే ప్రభా నాయన తండ్రి వర్షిప్ చేయడానికి ప్రభా నాయన తండ్రి ముందుకు వచ్చారు ప్రభా నాయన తండ్రి. చింతల్ వర్షిప్ టీంని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. పేరు పేరున మీరు దీవించండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. మీరే వీరి జీవితాలలో గొప్ప కార్యం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ వీళ్ళు వర్షిప్ చేసే సమయంలో ప్రభా మీ పరిశుద్ధాత్మ వీరితో ఉండును గాక నాయన. వాక్యం ఇచ్చే బ్రదర్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా నాయన తండ్రి. ప్రభా నాయన తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. శామ్యుల్ పాస్టర్ని ప్రభా నాయన మీ ఆత్మతో నింపండి ప్రభా నాయన తండ్రి. అవును ప్రభా శామ్యుల్ పాస్టర్ కాదు కానీ మీ పరిశుద్ధాత్మ ప్రభా పాస్టర్లోండి మాట్లాడులాగున సహాయం దయచేయండి నాయన ప్రభా. నీ పరిశుద్ధాత్మ ప్రభా శామ్యుల్ పాస్టర్ను ఆవరించుకునేందుకు సహాయం దయచేయండి తండ్రి. మా హృదయాలకు ప్రభా నాయన తండ్రి మా మంచి వాక్యం ప్రభా నాయన తండ్రి మా హృదయం లోతుకి నాయన ప్రభా నాటబడిన లాగున మీరు సహాయం దయచేయండి తండ్రి. అది నూరింతలు ఫలించుటకు సహాయం దయచేయండి తండ్రి. మా ఫలములు ప్రభా నాయన తండ్రి నిలిచి ఉండుటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. అన్ని విధాలుగా మీరేనైనా తండ్రి సహాయం దయచేసి ప్రభా ఈ రికార్డింగ్ సమయంలో కూడా ప్రభా మీరు తోడై ఉండండి ప్రభా నాయన తండ్రి. రిలీజ్ అయ్యే సమయంలో కూడా మీరు తోడై ఉండండి ప్రభా. ఎడిట్ చేసే సమయంలో కూడా మీరు తోడై ఉండండి ప్రభా. అన్ని విషయాలలో ప్రభా శాంతికి నాయన తండ్రి నాయన ప్రభా కీర్తికి మీరు తోడై ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, పాస్టర్కి మీరు తోడై ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ 145వ కీర్తన మనం చదువుకుందాం. రాజువైన నా దేవా నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడా, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఆమేన్. నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. హల్లెలూయా. ఈ వాక్యం దేవుని దీవించును కాక. మనమందరము
చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టుచు దేవుని నామమును మహిమపరుద్దాం. దేవుణ్ణి మనం స్తుతిద్దాము. ఆయనే స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు. కాబట్టి నిత్యము అనుదినము ఆయనను స్తుతించటం మంచిది అని వాక్యం సెలవిస్తుంది కదండి. మన తరము వారందరూ ఆయన నామమును మనకు చేసిన గొప్ప క్రియలను వాళ్ళు ప్రచురిస్తారంట. ఇందును బట్టి మనం దేవుని స్తుతిద్దాం, ఆనందిద్దాం. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే. नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ. नीले आसमां के पार
देखेगा सारा जहां, देखेगा सारा जहां, नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहां, नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहां, उसका कोई भी वादा ना होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा, उसका कोई भी वादा, उसका कोई भी वादा ना होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा, उसका कोई भी वादा, उसके आने का वादा भी होगा पूरा, देखेगा सारा जहां, उसके आने का वादा भी होगा पूरा, देखेगा सारा जहां, हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहां, नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहां, हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అవును తండ్రి నీకే వందనాలు వందనాలు తండ్రి, నీకన్నా లోకాన ఎవ్వరూ లేరు ప్రభువా, నీవే గొప్ప దేవుడవు సత్యవంతుడవు ప్రభువా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నైనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆదియు అంతమై ఉన్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మేము జీవించు స్థలము ప్రభువా, ప్రతి ఒక్క నిమిషము ప్రభువా నీ కృప వలనే ప్రభువా, నైనా నీ కృప వలనే ప్రభువా మేము ఇక్కడ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ప్రతి ఒక్క అవసరము తీర్చే దేవుడవు ప్రభువా, మాకు పరలోకంలో నిలిచిన దేవా నీకే వందనాలు తండ్రి. మాకు స్నేహితుడవు నీవే తండ్రి, మా బలము మా కోట మా కేడము నీవే అయి ఉన్న దేవా నీకే వందనాలు తండ్రి. దుప్పిగొన్నప్పుడు ప్రభువా నీవే మాకు తోడుగా ఉన్నావు ప్రభువా, మా దాహాన్ని తీర్చే దేవుడవు తండ్రి నీకే వందనాలు తండ్రి. ఆకలి ఉన్నప్పుడు మన్నాను కురిపించిన దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నైనా నీకే ఎన్నడూ ఎన్నడూ విడువని తండ్రి, విడువని ఎడబాయని దేవుడవు నేనా, నీకే వందనాలు వందనాలు తండ్రి. అడవి వృక్షములను తండ్రి ఎలా ఒలిపించావు ప్రభువా, మా లోపల తండ్రి చిగురింప చేశావు ప్రభువా, మా లోపల ఉన్న ప్రతి ఒక్క అవసరతను ప్రభువా తీర్చండి ప్రభువా. నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీవు మా ప్రతి ఒక్క హృదయంలో నివసించే దేవుడవు ప్రభువా, నిత్యమైన నిత్యమైన దేవుడవు, నీకే వందనాలు తండ్రి. స్తోత్రము ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. You
నీ కొరకే ప్రభు నాదు ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకే ప్రభు నాదు ప్రాణము ఆశపడుచున్నది. నీవే నా బలము కీడెము, నీకే నా ఆత్మలో పడును. నీ కొరకే ప్రభు నాదు ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకే ప్రభు నాదు ప్రాణము ఆశపడుచున్నది. నీవే నా బలము కీడెము, నీకే నా ఆత్మలో పడును. నీ కొరకే ప్రభు నాదు ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకే ప్రభు నాదు ప్రాణము ఆశపడుచున్నది. దేవానికి వందనాలు చేస్తున్నాము. దేవా మీ కొరకు మాతో ప్రాణం ఆశపడుచున్నది ప్రభా. తండ్రి ప్రభా, తండ్రి మీరు మాతో ఉంటారని చెప్పినావు ప్రభా. దేవా దుఃఖిని కులముని ప్రభా, తండ్రి లేవనెత్తి వాడవేమో దేవా నీకు స్తోత్రం చేస్తున్నాము ప్రభా. తండ్రి ప్రభా, సమస్తమును ఎరిగిన వాడవేమో దేవా నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. లోకలోక రక్షకుడవైన దేవా నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి సమస్తమును ఎరిగిన వాడవేమో దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవే అనువాడవేమో దేవా నీకు స్తోత్రం చేస్తున్నాం యేసయ్యా. వందనాలు ప్రభా, లోకలోక రక్షకుడవైన దేవా నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. కరుణమైన దయామైన నీకు వందనాలు ప్రభా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడైన దేవా నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ప్రభా. మహోన్నతుడు మహాగణుడైన దేవా నీకు వందనాలు ప్రభా. తండ్రి మృత్యుంజయుడైన దేవా నీకు స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, తండ్రి ప్రభా, తండ్రి విశ్వాసం ఉంచిన సమస్తము సాధ్యము అని చెప్పినావు తండ్రి. తండ్రి నీ యొక్క నామమున సాధ్యమైనది ఏదీ లేదని చెప్పినావు ప్రభా. దేవా నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. షేకే హెందరి మమ మల హెందన వరమా, షేకే హెందరి మమ మల హెందన వరమా. తండ్రి నీకు వందనాలు ప్రభా. షేక మని మని తండ్రి ప్రభా, తండ్రి కృపకి ఏడవ నామమే సహాయం దయచేయండి. తండ్రి మనుషులని కాదు ప్రభా, కేవలం మిమ్మల్ని సహాయం దయచేయండి. మిమ్మల్ని పరిశుద్ధ సహాయం దయచేయండి ప్రభా. తండ్రి మాకు ప్రాణం ఆశపడుచున్నది ప్రభా. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచు
గగనములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
స్తుతులు చెల్లిద్దాము. దేవా 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 స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. పావనుడా నీకు స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. యేసయ్యా దేవా యోగ్యుడా, అర్హుడా, పాత్రుడా, స్తుతులకు యోగ్యుడా, దేవా మహిమాన్వితుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా అవును ప్రభా, అబ్రహాము ఇస్సాకును బలిచ్చినట్టు ఆరాధనలు దేవా తండ్రి ఈ యొక్క సన్నిధానంలో ఎత్తుచున్నాము ప్రభా. దేవా దేవా స్తోత్రము తండ్రి. రాళ్లతో చంపబడిన దేవా స్టెఫెను దేవా తండ్రి నాయన ఏ విధంగా నిన్ను ఆరాధించాడో ప్రభా. దేవా తను రాళ్లతో కట్టబడినను ప్రభా. దేవా దేవా చివరి ఊపిరి ఉన్నంత వరకు దేవా తండ్రి దేవా నీ నామమును హెచ్చించాడు ప్రభా. నిన్ను మర్చిపోలేదు తండ్రి. యేసయ్యా దేవా అదే విధంగా తండ్రి నాయన మా ఊపిరున్నంత కాలము ప్రభా. దేవా స్తోత్రము తండ్రి. దేవా మా ఊపిరున్నంత కాలము నాయన దేవా నిన్నే సేవిస్తాము ప్రభా. దేవా నిన్నే పూజిస్తాము తండ్రి. నిన్నే కనపరుస్తాము తండ్రి. నాయన స్తోత్రము ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీ వంటి వారు ఎవరు ఉండరు ప్రభా. దేవా మా యొక్క ఆప్తులు, మా యొక్క బంధువులు, మా యొక్క మిత్రులు ఎవరుండరు ప్రభా. నీలాంటి ప్రేమ గల దేవుడు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మహిమ చెల్లిస్తున్నాము ప్రభా. 10,000లో అతి సుందరమైనటువంటి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇహపరములో ఆకాంక్షనీయుడమైనటువంటి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా నీకు వందనాలు ప్రభా. యోగ్యుడవు తండ్రి. దేవా దావీదు దేవా తండ్రి నాయన నాట్యము చేసి దేవా దేవా నిన్ను ఆరాధించాడు ప్రభా. దేవా ఏ పరిస్థితి అతనికి వచ్చినప్పటికీ ప్రభా, దేవా శోధనలో ఉన్నప్పటికీ ప్రభా, దేవా తండ్రి వేదనలో ఉన్నప్పటికీ ప్రభా, బంధుమిత్రులు విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ తండ్రి నాయన నిన్ను ఎన్నడూ విడవలేదు తండ్రి. నువ్వు ఎన్నడూ అతన్ని ఎడబాయలేదు ప్రభా. దేవా అవును ప్రభా నిత్యము దేవా తండ్రి నిన్ను స్తుతించాడు ప్రభా. దేవా పాపంలో ఉన్నప్పటికీ ప్రభా దేవా శుద్ధుడు దేవా తండ్రి శుద్ధుడిగా దేవా తండ్రి నాయన మీ యొక్క సన్నిధానంలో ఒప్పుకున్నాడు ప్రభా. శుద్ధ హృదయము దేవా కలుగజేయమని దేవా తండ్రి వేడుకున్నాడు నాయన. దేవా స్తోత్రము తండ్రి. దేవా మా యొక్క హృదయములను దేవా తండ్రి హిమము కంటే తెల్లగా చేయమని అడుగుచున్నాము ప్రభా. శుద్ధ హృదయము కలుగజేయమని అడుగుచున్నాము తండ్రి నాయన. స్తోత్రము 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 ప్రభా. అవునెస్సయ్యా దేవా దానియేలు సింహపు బోనులో ఉన్నప్పటికీ తండ్రి నాయన నిన్ను విడిచిపెట్టలేదు ప్రభా. నువ్వు అతన్ని విడిచిపెట్టలేదు ప్రభా. దేవా ఎందుకంటే దేవా తను నిన్ను దేవా తండ్రి ముమ్మార్లు దేవా తండ్రి నీ యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఉన్నాడు ప్రభా. అటువంటి గొప్ప వాక్యంను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. దేవా మేము మీ యొక్క సేవలో ప్రభా తండ్రి అరిగిపోవాలి కానీ తుప్పు పట్టదు ప్రభా. దేవా మా యొక్క స్థితిగతులను చూసి మేము కృంగిపోవద్దు ప్రభా. మా పరిస్థితులను చూసి మేము లొంగిపోవద్దు ప్రభా. దేవా ఎటువంటి దేవా తండ్రి క్లిష్ట పరిస్థితులు అయినప్పటికీ నాయన
బలపరచండి నాయన. దేవా మీ హృదయం యొక్క దక్షిణ హస్తం అందరి మీద ఉంచమని అడుగుచున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని మనం చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎల్షదాయ్ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారు కదండి, క్షేమంగా ఉన్నారు కదా. దయచేసి అశ్రద్ధ చేయవద్దు. మాస్కులు ధరించడం కొనసాగించండి, శానిటైజర్ వాడండి, మరియు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరియు ప్రార్థనలో మరియు బైబిల్ చదువుకోవడంలో కూడా పట్టుదలతో కొనసాగించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సాయంత్రం యథావిధంగా ఎప్పటిలాగా మనము చిన్నపిల్లల కార్యక్రమం సండే స్కూల్ ప్రోగ్రాం 4 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి పిల్లల్ని ప్రోత్సహించండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా అది షేర్ చేయండి. మీరు వాళ్ళతో మాట్లాడి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమని అడగండి. మరియు యవనస్తుల కూటమి కూడా యథావిధంగా కొనసాగుతుంది. ముఖ్యమైన ప్రకటన ఏమైందంటే శుక్రవారం ప్రార్థనలు 7 గంటలు, సాయంత్రం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు జరుగుతున్నాయండి. దయచేసి అందరూ పాల్గొనండి. అందరూ పాల్గొని ప్రార్థనలో ఏకీభవించండి మరియు ఆశీర్వదింపబడండి. ఈ వారం శుక్రవారం ప్రార్థనలు శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతాయి. కాబట్టి మీకు అక్కడ ఇవ్వబడుతుంది, ఎల్షదాయ్ చర్చ్ గ్రూప్లో లింక్ ఇవ్వబడుతుంది గూగుల్ మీట్లో. కాబట్టి తప్పనిసరిగా పాల్గొవాలని కోరుతూ ఉన్నాము. మీ పనులన్నీ కూడా 7 గంటలకల్లా ముగించేసుకుని 7 గంటలకి పాల్గొవాలని ఆహ్వానిస్తూ ఉన్నాము. మరియు మీ కానుకలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు మీరు మీ కుడి చేత్తో పట్టుకున్నట్లయితే అషిత సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఏకీభవించండి, ప్రార్థించండి, ఆశీర్వదింపబడండి. యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. Praise the Lord. Let us bow down our heads in prayer. Father in heaven, we thank you for your steadfast love and mercy on us. We thank you for the great blessing you have given to us. We believe your promise that you will bless us when we are obedient to your word. I pray for the congregation today. Let everyone be bound in love, unity and peace. We pray for the present situation. Let everything be under your control. Also, we pray for the people who are into darkness. Let them also have salvation in their lives. Let them know that you are the Savior of this world. We pray for the tithes and offering as we all give with gladness and sincerity, without any hesitation. Bless these cheerful givers with your everlasting love. In Jesus' most precious name, I pray. Amen. Matthew 7:12. Do to others whatever you would like them to do to you. Thank you. ప్రైజ్ ది లార్డ్. మత్తాయి 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మత్తాయి 7:12. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. థ్యాంక్ యూ. Praise the Lord. My name is Pavitra. Today I am sharing Bible verses. Matthew 7:12. Do to others whatever you would like them to do to you. Thank you. Praise the Lord. This is Rajan Daniel. Matthew 7:12. Do to others whatever you would like them to do to you. Amen. Praise the Lord. My name is Siddharth Samuel. Today I am sharing Bible verses. Matthew 7:12. Do to others whatever you would like them to do to you. Amen. కావున మనుషులు మీకు ఏమి చేయదురు అని కోరుదురో అలాగనే మీరు కూడా వారికి చెయ్యుడి. మత్తాయి 7:12 వచనం. థ్యాంక్ యూ. Praise the Lord. My name is Susanata. Today I am sharing Bible verses. Matthew 7:12.
Do to others whatever you would like them to do to you. Amen. Praise the Lord. This is Archisha. Today I am going to say some Bible verses. Matthew chapter 7 verses 12. Therefore, whatever you want men to do to you, do also to them, for this is the law and the prophets. Praise the Lord. My name is Rutik. Matthew chapter 7 verses 12. Therefore, whatever you want men to do to you, do also to them, for this is law and the prophet. Praise the Lord. Matthew 7:12. Do to others whatever you would like to do them to you. Thank you. This is Abhilash. Matthew 7th chapter 12th verse. Do to others whatever you would like them to do to you. Thank you. Amen. Can we pray? ప్రార్థన చేసుకుందామా? Father, we thank you and praise you for your kindness. Thank you for your mercy. పరలోకమందున మా తండ్రి, నీ యొక్క కనికరములు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. We praise you and bless your great name. ప్రభువా, నీ యొక్క గొప్ప నామమును మేము స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం ప్రభువా. We commit this day into your hands and this time, Lord God, into your hands. ప్రభువా, ఈ దినము ఈ సమయము మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. Take control, Lord, and open our understanding to understand the word of God. ప్రభువా, మీ యొక్క అధీనంలో సమస్తం ఉంచుకోండి ప్రభువా. మాకు గ్రహింపునివ్వండి నాయన. నీ యొక్క వాక్యంలో ఉన్న ప్రభువా లోతుని తెలుసుకునేందుకు ప్రభా, మర్మం తెలుసుకునేందుకు మాకు గ్రహింపు దయచేయండి నాయన. In Jesus' name we pray. Amen. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Let us turn to John 14th chapter 27th verse. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27th verse. 27వ వచనము. Peace I leave with you, my peace I give to you, not as the world gives, do I give to you. Let not your heart be troubled, neither let it be afraid. శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. Basing on this, the Lord, I have to give you a testimony. ఈ వాక్యంను బట్టి నేను మీకు ఒక సాక్ష్యం మీతో పంచుకుంటాను. The Lord did this verse in my life. ఈ వాక్యమును నా జీవితంలో ప్రభువు నెరవేర్చాడు. He kept my heart from getting troubled. నా హృదయము కలవరపడనీయకుండా ఆయన కాపాడాడు. I am a lab technician by profession. నేను నా పని ఏమైనదంటే నేను ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఉండేవాడిని. I assist the teachers, science department teachers, in conducting practicals. నేను సైన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న టీచర్స్ కి వాళ్ళు ప్రాక్టికల్స్ చేయడానికి నేను సహాయం చేస్తూ ఉండేవాడిని. So in the month of May, we had 5 periods of practical exams. మే నెలలో మాకు 5 గంటల పాటు 5 పీరియడ్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పరీక్షలు ఉన్నాయి. So for the exams, I was given time 10 days beforehand to prepare everything and keep everything ready for the exam. ఆ పరీక్షల నిమిత్తము నాకు ముందుగా 10 రోజుల ముందు చెప్పారు. ఆ 10 రోజుల్లో అన్ని కూడా ఆ పరీక్షల సమయానికి సిద్ధం చేసి ఉంచు అని చెప్పారు. So I began gathering things and putting everything in its place and getting ready. For 7 days went by like that.
నేను ఆ పని నిమిత్తం పని చేస్తూ ఉన్నాను. అన్నీ సమకూరుస్తూ ఉన్నాను. 7 రోజులు అలాగ జరుగుతూ ఉన్నాయి. ఆ పరీక్షల నిమిత్తం ఏమేమి సిద్ధపాటు చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. 7 రోజులు గడిచిపోయినాయి. On the 7th day, I looked into the matter of acid availability, hydrochloric acid availability. నేను 7వ రోజున ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత ఉన్నదో అని నేను చూస్తూ ఉన్నాను. I checked that I had about 1 liter of concentrated acid. నేను అది తనిఖీ చేసినప్పుడు 1 లీటర్ ఉన్నది ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్. And I already had prepared acid for the practical exams, which was about 5 liters. నేను అప్పటికే ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి కావాల్సిన 5 లీటర్లు కూడా తయారు చేసి ఉంచాను. But when I went to the head of the department, she said 5 liters is sufficient. నేను ఎప్పుడైతే ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రధాన ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్ళి అడిగాను, ఆవిడ కూడా అన్నారు 5 లీటర్లు సరిపోతాయి అని చెప్పారు. But then when I checked the acid which was in the stock bottle, I found that it is not 1 liter, but it is only half liter. So నేను మళ్ళీ తనిఖీ చేసినప్పుడు అది 1 లీటర్ కాదు ఉన్నది, 1/2 లీటర్ మాత్రమే ఉన్నది. So in order to have a reserved stock, I was a little shaken. అది ఇంకా నిల్వ ఉంచాలి కాబట్టి దానిని బట్టి నేను కొంచెం కదిలింపబడ్డాను. I asked the head of the department that I am going to buy new stock. నేను ప్రధాన ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్ళి చెప్పాను, నేను మళ్ళా కొత్తది కొంటాను అని అడిగాను. She said okay. I called up the supplier who said because of COVID the stocks are not available. ఆవిడ సరే అన్న తర్వాత నేను అది పంపించే వారికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు కోవిడ్ వల్ల మేము అది ఇవ్వలేము ఇప్పుడు అని చెప్పారు. And only 1 bottle is available, that is available at 2.5 times more than the regular cost. 1 బాటిల్ మాత్రమే అందుబాటులో ఉన్నది. ఎప్పుడు చెల్లించే దానికంటే 2.5 ఇంతలు ఎక్కువ చెల్లించాలని వాళ్ళు మాకు తెలియజేశారు. He also said, but I can supply you the cheaper one in 3 days. కానీ చౌకబారుది నేను 3 రోజుల్లో నేను పంపించగలను అని అతను చెప్పాడు. So I thought that the 10th day, when the exam day, if I get it around 11:30, I can prepare it and keep it as a stock in store. నేను అనుకున్నాను 10వ రోజున పరీక్ష కొరకు నేను అదంతా కూడా తీసుకుని పొద్దున్న 10:30కి అట్లాగా సిద్ధం చేసి ఉంచగలను నేను అనేసి అనుకున్నాను నేను. Yeah, I had sufficient, but that was extra stock. నాకు సరిపడా ఉన్నది, కానీ ఇంకా ఎక్కువ అడిగితే ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉండాలి. So I went up to the 9th day. On the 9th day, I called the supplier. మళ్ళా 9వ రోజు నేను అది అమ్మే అతనికి ఫోన్ చేశాను నేను. And he said, the stock which is available, you will only get it after 10 days. And the one which was at 2.5 times more, even that is sold away. So you don't have anything. అతను చెప్పాడు, మా దగ్గర ఉన్న స్టాక్ 10 రోజుల తర్వాతే నీకు దొరుకుతుంది. మళ్ళా ఇంకొకటి 2.5 అంతలు ఎక్కువగా వెల చెల్లించి ఇచ్చేది కూడా అది కూడా అమ్ముడుపోయింది. నీవు ఇప్పట్లో నీకు ఏది దొరకదు అని చెప్పారు. So I was a little worried. I said, Lord, what to do? I started praying that day on the 9th day, saying, Lord, you have to help me. I don't know what to do. నేను కొంచెం నాకు బాధ అనిపించి
మళ్ళా ఇది జరగదేమో అని 9వ తారీఖు రాత్రి నేను చాలా ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు ఏమి చేయాలో తెలియడం లేదు, మీరు నాకు తప్పనిసరిగా సహాయం చేయాలి అని అడిగాను. And the Lord gave me this verse saying, peace I leave with you, my peace I give you, not as the world gives do I give you. Let not your heart be troubled, neither let it be afraid. అప్పుడు ప్రభువు నాతో ఈ మాట మాట్లాడారు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయంను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్పారు. So I took the promise, confessed it in the morning, and went for work. నేను ఈ వాగ్దానాన్ని తీసుకొని నేను మళ్ళీ చెప్పుకుంటూ నేను పనికి వెళ్ళాను. So the first period went off well. మొదటి గడియ బాగా జరిగిపోయింది, బాగా వెళ్ళింది. The class which did in the first period, they did it well. They didn't waste any. వాళ్ళు ఏమి వృధా చేయలేదు, చక్కగా ప్రాక్టికల్స్ చేసి అయిపోయింది. But the second class wasted more, and then I was thinking what I could do. సెకండ్ పీరియడ్ లో ప్రాక్టికల్స్ చేసేవాళ్ళు ఎంతో వృధా చేశారు. నేను అనుకుంటున్నా నేను ఏమి చేయగలను ఇప్పుడు అనేసి. So I just started praying, Lord, saying, Lord, you will not allow my heart to be troubled. You will not make me afraid. I will not be afraid. I just kept on praying. నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రభువా, నా హృదయాన్ని నువ్వు కలవరపడనీయవు, ప్రభువా వెరవనీయవు అని ప్రార్థిస్తూ ఉన్నాను నేను. So I told the teachers to be careful, but they said the discretion is on the students to decide how much quantity of acid they can use. నేను ఆ టీచర్స్ ఉపాధ్యాయులందరికీ చెప్పాను, కొంచెం జాగ్రత్తగా వాడండి ఇది అని చెప్పాను. కానీ వాళ్ళు ఏమన్నారంటే విద్యార్థుల మీదే ఆధారపడి ఉంటది, వాళ్ళు ఎంత వాడతారో వాళ్ళకే తెలుసు అని అన్నారు. So I started praying, Lord, let the students not waste any acid. Lord, let it be sufficient for the whole 5 periods. నేను ప్రార్థించడం ప్రారంభించాను, ప్రభువా ఈ విద్యార్థులు దాన్ని ఏది వృధా చేయకూడదు ప్రభువా, ఉన్నది ఈ 5 గంటలు ఈ 5 పీరియడ్స్ లో జరిగే ఎగ్జామ్స్ అంతటికి సరిపోవాలి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాను నేను. So the third period went well, but the fourth period they used it too much. థర్డ్ పీరియడ్ కూడా బాగా జరిగిపోయింది, కానీ ఫోర్త్ పీరియడ్ వాళ్ళు వాడాల్సిన దానికంటే చాలా ఎక్కువ వాడేశారు. And then I was left with only acid sufficient for 20 students. 10 students were going without any acid. ఆ తర్వాత నేను చూసినప్పుడు అది ఆ యాసిడ్ 20 మందికి మాత్రమే సరిపోతుంది, 10 మందికి ఆ యాసిడ్ మనం ఇవ్వలేము ప్రాక్టికల్స్ కొరకు. So I just went to my room and started praying, Lord, you have to help me. Show me something, Lord. I don't know what to do. నేను నా గదికి వెళ్ళి నేను ప్రార్థించడం ప్రారంభించాను, ప్రభువా నువ్వు నాకు తప్పనిసరిగా సహాయం చేయాలి, నాకు చూపించండి, నేను ఏం చేయాలన్నది నాకు చూపించండి అని అడుగుతూ ఉన్నాను. Then the Holy Spirit directed me to go to the chemical room and check all the bottles. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆ కెమికల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ గదికి వెళ్ళి ప్రతి బాటిల్ ని నువ్వు చూడు అనేసి చెప్పారు. When I went to check the stock bottles, I found one hydrochloric acid which is 3%. నేను అక్కడికి వెళ్ళి నేను చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్క బాటిల్లో అక్కడ ఉన్నది అది 3% ఉన్న బాటిల్ నేను కనుగొన్నాను. That was only 1.25 liter. అది 1.5 లీటర్లు మాత్రమే అది. But the needed one was 2%. I needed the 2% one. కానీ నాకు అవసరం ఉన్నది ఏమైంది, 2% ఉన్నది కావాలి. So I have to dilute it. దాన్ని తప్పనిసరిగా నేను పల్చగా చేయాలి. So I was not sure about the quantities, how much I should. So I went to the chemistry teacher, and he gave me the right quantities. నేను ఎంత కలిపితే అది పల్చగా అవుతుందో నాకు తెలియదు కాబట్టి నేను కెమిస్ట్రీ టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగాను. వాళ్ళు సరిపడా వాళ్ళు ఎంతెంత వెయ్యాలన్నది ఖచ్చితంగా ఎంత వెయ్యాలన్నది చెప్పారు. And then
I diluted it, and with a spare of 10 minutes, I could reach everything into the last period. ఒక్క 10 నిమిషాలు నేను ఆ డైల్యూట్ చేసి అంతాను ఒక్క 10 నిమిషాల్లో నేను ఆఖరి పీరియడ్ లో జరిగే పరీక్షలకి సిద్ధపాటు చేయగలిగాను. So everything was sufficient not only for that day, అంతా కూడా ఆ రోజుకు మాత్రమే సరిపడా కాదు, but even the students who did a resubmission, for them also it was sufficient. వాళ్ళు తిరిగి చేస్తామన్న కొంతమంది విద్యార్థులు కూడా తర్వాత మళ్ళీ తిరిగి చేస్తామన్న వాళ్ళకి కూడా అది సరిపోయింది. So almost 20-25 students, it was sufficient for 20-25 students. అది 20-25 మంది విద్యార్థులకు అది సరిపోయింది. So the Lord knew it was there, and he comforted me with this word, saying, you should not be anxious. I mean, God said that let not your heart be troubled, neither let it be afraid. అది దేవునికి తెలుసు అక్కడ ఉన్నది అని, మరియు నాకు ఒక వాగ్దానాన్ని అనుగ్రహించారు. ఆయన చెప్పారు, నీ హృదయం కలవరపడనీయకు, వెరువనీయకు, దాని గురించి చింతపడొద్దు అని చెప్పారు. For our God is the God who declares the end from the beginning. మన దేవుడు ఆయన ముగింపు మొదటి నుంచి చేస్తూ ఉంటారు. So he knew exactly that there was sufficiency, even though there was shortage in the total New Zealand market. He knew that I could get it done, and he spoke to me that. ఆయన ఈ విధంగా మాట్లాడారు, మరి ఎరిగి ఉన్నాడు. న్యూజిలాండ్ మొత్తం మార్కెట్ లో అక్కడ అందుబాటులో లేకపోయినప్పటికీ అక్కడ ఉన్నదాన్ని ఆయన ఎరిగి ఆయన దానిని కనుగొనేందుకు నాకు సహాయం చేశారు. So the Lord will be with us, and his peace will be with us, and we won't get, our hearts will not be troubled when he will lead us into the situation, deliver us and show us his will. దేవుడు మనతో ఉంటాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన ఆ పరిస్థితుల్లోంచి ఆయన మనల్ని బయటికి ఎలాగ తీసుకురావాలా, ఆ పరిస్థితులు అనుమతిస్తారు, దాని నుంచి బయటికి ఎలాగ తీసుకురావాలో మనకి ఒక మాట చెప్తారు, మరియు ఆ పరిస్థితిలోంచి ఆయనే మనల్ని బయటికి తీసుకొస్తారు. That's why he is the God who is Alpha and the Omega, first and the last, beginning and the end. అందుకే ఆయన అల్ఫా మరియు ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆదియు అంతము అయి ఉన్నాడు. Who declares the end from the beginning. ఆయన అంతం ఏమైందో మొదటి నుంచి ఆయన ప్రకటిస్తూ ఉంటారు. And he is our sufficiency. ఆయనే మనకి సమృద్ధి అయి ఉన్నారు. He will be with us. ఆయన మనతో ఉంటారు. Yes. Now we know that the people of the world do not know, have peace in their own way. They do not have godly peace in their lives. మనకి తెలుసు, ఈ లోకస్తులు వారికి సమాధానం వారు ఎంచుకున్న మార్గాల ద్వారా దొరుకుతుంది, కానీ దేవుడిచ్చిన శాంతి సమాధానం వారికి ఉండదు. Yes, they find peace find peace in their bank accounts, in their assets, in their jobs, in their social status. వారు సమాధానం ఎందులో వెతుకుతారు అంటే, వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు బాగా ఉంటే అందులో వెతుకుతారు, లేదా వారు సామాజికంగా ఎలాగా ఉన్నతమైన స్థితిలో ఉండాలో దానిలో వెతుకుతారు, లేదా ఈ లోక సంబంధమైన వాటిలో పొందుకోవడానికి చూస్తుంటారు. Some people find peace by smoking and drinking. కొంతమంది సిగరెట్లు తాగడం ద్వారా మరియు మద్యపానం చేయడం ద్వారా సమాధానం పొందుకుంటారు. Some people read novels. కొంతమంది నవళ్ళు చదువుతూ ఉంటారు. Some people find entertainment in bars and clubs. కొంతమందికి బార్లలో మరియు క్లబ్లలో వాళ్ళని ఎవరైతే సంతోషపరుస్తారో దానిలో వారు సమాధానం పొందుకుంటారు. Cinemas and hobbies. సినిమాలు, కొద్ది అలవాట్ల ద్వారా వాళ్ళు పొందుకుంటారు. Some people go on outings to different countries and visit countries. That is their basic thing of pastime. కొంతమంది వేరే దేశాలకు వెళుతూ వాళ్ళ సమయాన్ని అలాగా గడుపుతూ
వాళ్ళు ఆ విధంగా ఆనందానికి పొందుకుంటుంటారు. So they think that they find peace in that, but that peace can be lost easily. వాళ్ళు అనుకుంటారు దాని ద్వారా నేను సమాధానం పొందుకుంటాను అని అనుకుంటారు, కానీ ఆ సమాధానము త్వరగా గతించిపోతుంది. But here, what God is saying is, He is inviting us to have a relationship with God. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు, దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, ఆయనతో ఒక సంబంధం కలిగి ఉండాలి మనము అని. By inviting Jesus into our hearts and Jesus into our hearts, we have a constant fellowship with Him. మనము యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి మనం ఆహ్వానించినట్లయితే మనము ఎల్లప్పుడూ కూడా ఆ సమాధానం కలిగి ఉంటాం, శాంతి కలిగి ఉంటాము. And Jesus will lead us to peace. యేసుక్రీస్తు వారే ఆయన సమాధానంలోకి మనల్ని నడిపిస్తారు. Once He comes into our heart, He will lead us into peace. ఒక్కసారి ఆయన మన హృదయంలోనికి వచ్చిన తర్వాత ఆయనే మనల్ని ఆ శాంతిలోనికి నడిపిస్తారు, సమాధానంలోనికి నడిపిస్తారు. If you turn to Isaiah 26:3, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, Isaiah 26:3 says, you will 26:3 says, 26వ అధ్యాయం 3వ వచనం చెప్తూ ఉన్నది, you will keep him in perfect peace whose mind is stayed on you because he trusts in you. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. Perfect peace. God is talking about perfect peace. The Isaiah is talking about perfect peace with God. ఇక్కడ యెషయా చెప్తూ ఉన్నాడు, దేవునితో మనము పూర్ణ శాంతి గలవానికి, దేవుడిచ్చే పూర్ణ శాంతి గురించి చెప్తున్నారు, దేవుడితో పూర్ణ శాంతి గలవానిగా ఉండినట్లుగా చెప్తూ ఉన్నాడు. Whose mind is stayed on God, that is, whoever it is, if his mind stays on God, he will have peace, perfect peace. ఎవరైనప్పటికీ కూడా వారి మనస్సు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని చెప్తూ ఉన్నాడు. That means here what God is saying is our focus should be on God continually. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మన దృష్టి, మన గురి ఎప్పుడు కూడా దేవుని మీదే ఉంచాలని చెప్తూ ఉన్నాడు. As the word says, as the word in the New Testament in Hebrews, it says, looking unto Jesus, the author and finisher of faith. హెబ్రీయులకు రాసిన పత్రికలో వాక్యం చెబుతున్నట్లుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు అని అన్నారు. He is the author and finisher, that is, he creates it and makes it and enables us to finish it. అక్కడ ఏమున్నదంటే విశ్వాసమునకు కర్త అనేసి అంటున్నాడు, ఆయనే దానిని చేస్తాడు, దానిని కొనసాగించి మరియు దాని ముగింపు వరకు కూడా ఆయన సహాయం చేస్తాడు. That is why it is always good to go to God every time. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి సమయంలో కూడా దేవుని యొద్దకు వెళ్ళడమే ఎప్పుడు మనకు మంచిది. When we invite Jesus into our hearts, he comes to live in us. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మన హృదయంలోకి ఆహ్వానిస్తామో ఆయన వచ్చి మన హృదయంలో నివసిస్తారు. And as we yield ourselves, he will change us. మనము ఎంతగా ఆయనకి లోబడి ఉంటామో అంతగా ఆయన మనల్ని మారుస్తూ ఉంటారు. If we are yielding ourselves, that means we are wanting his will to happen. మనము ఆయనకి లోబడి ఉండడము అంటే ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అర్థము. That means we are focusing on God. అంటే మనం దేవుని మీద మనం గురి పెట్టుకుని దృష్టి పెట్టుకుని ఉంటున్నాము. And God will keep us in perfect peace. దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. We should never miss our fellowship with God. మనము ఎప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని కోల్పోకూడదు. Because in 1 John 1st chapter it says, 1 John 1st chapter 2nd verse.
రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చెప్తూ ఉన్నది. We'll just read that in first chapter, 3rd verse. Sorry. 3వ వచనం చూసినట్లయితే, if you see that which we have seen and heard, we declare to you that you also may have fellowship with us, and truly our fellowship is with the Father and with his Son Jesus Christ. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. Truly our fellowship is with the Father and with his Son. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. If we have fellowship with the Father and with his Son Jesus, మనము తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా సహవాసం కలిగి ఉన్నట్లయితే his peace comes in and dwells in us. ఆయన యొక్క సమాధానము మన యొద్దకు వచ్చి మనలో నివసిస్తుంది. Now we see that worldly peace can be lost with losses in our life. మనము చూస్తాము ఈ లోక సంబంధమైన సమాధానము కొన్ని నష్టాలను తీసుకొచ్చి పోతుంది. Like a loss in a business or financial loss, లేదా ఒక వ్యాపారంలో నష్టము, లేదా ఆర్థిక విషయంలో డబ్బు విషయంలో నష్టపోతాము. loss of health, లేదా ఆరోగ్యం కోల్పోతాము. or any problems with each other, or any ఎవరు ఒకరితో ఒకరు సమస్యలు కలిగి ఉండడం, కొట్లాటలు జరగడం అలాంటివి కూడా ఉంటాయి. and then our hearts get troubled. దానిని బట్టి మన హృదయం ఎంతో కలవరపడుతూ ఉంటది. We lose peace and we will have fear. మనము ఆ సమాధానాన్ని కోల్పోయి దాని బదులుగా భయం మనలోకి వస్తూ ఉంటది. Now what Jesus said is, what the Bible says is, the peace which Jesus gives us is godly peace. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, దేవుడు ఇచ్చే సమాధానం అది దైవిక సమాధానం అని చెప్తూ ఉన్నారు. If you turn to Philippians 4:7, you can see that. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మనము చూసినట్లయితే, 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే మనం దాన్ని కనుగొంటాము. It says, Philippians 4:7 says, and the peace of God which surpasses all understanding will guard your hearts and minds through Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. Which surpasses all understanding. అది అన్ని జ్ఞానములన్నిటి కూడా దాటిపోతుంది, మించిపోతుంది. Now we understand things which are happening in the world. ఈ లోకంలో జరుగుతున్న విషయాలన్నిటి బట్టి మనం ఏం గ్రహించుకుంటామంటే, we see that people provoke each other and have peacelessness. ఒకళ్ళకొకళ్ళు ఎద్దేవా చేసుకుంటూ మాటలు అనుకుంటూ సమాధానం లేకుండా ఉంటారు. We see that money is lost and people become peaceless. మనము కొన్నిసార్లు కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు ధనం కోల్పోయినప్పుడు కూడా వాళ్ళు సమాధానం లేకుండా అయిపోతారు. People's plans fail, so they are peaceless. మనుషులు వేసే ప్రణాళికలు ఏదైతే విఫలం అవుతూ ఉంటాయో అప్పుడు కూడా వారు సమాధానం లేని వారుగా ఉంటారు. But the Bible says but for many reasons people become peaceless. బైబిల్ చెప్తుంది అనేక కారణాల వల్ల మనుషులు సమాధానం లేని వారుగా ఉంటారు. But for Christians, God says, కానీ క్రైస్తవులుగా మనకి దేవుడు చెప్తూ ఉన్నారు, in Philippians 4:6, it says, పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చెప్తూ ఉన్నది, be anxious for nothing, but in everything by prayer and supplication and thanksgiving, let your requests be made known to God. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల
చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. Anxious. Bible talks about anxiety or worry. మనం చింతపడడం గురించి, మనం ఆత్రుత పడుతూ ఉండడం గురించి బైబిల్ చెబుతూ ఉన్నది. It says, be anxious for nothing. దేనిని గురించి చింతపడకూడదు అని ఉన్నది. Concerning anything what we have to do, మనము ఏమి చేయాలా దేని గురించి అన్న విషయంలో, or concerning what has to happen, లేదా ఏమి జరగాలి అన్న విషయంలో, if we are thinking about something that something has to happen and it doesn't happen, we become anxious. ఇది జరగాలి కానీ అది జరగకపోయినట్లయితే We become anxious. మనము దాని గురించి ఆతృత పడుతూ ఉంటాము, చింతపడుతూ ఉంటాము. Bible is saying, be anxious for nothing. దేనిని గురించి చింతపడకూడి అని అన్నారు, వాక్యం సెలవిస్తుంది. You have a problem, and if you want an answer, నీకు ఏదైనా సమస్య ఉండి దానికి జవాబును కోరుకున్నట్లయితే, you can tell God, I do not want any anxiety. You can tell God. నువ్వు దేవునితో చెప్పవచ్చు, ప్రభువా నేను ఈ విషయంలో నేను చింతపడడం నాకు ఇష్టం లేదు అని. Because Lord Jesus, you said in Matthew 6:25, ఎందుకంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో చెబుతూ ఉన్నారు. Therefore I say to you, Matthew 6:25, it says, 6వ అధ్యాయం 25వ వచనము, do not worry about your life, what you will eat, what you will drink, what you will wear, what you will put on. Is not life more than food and the body more than clothing? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. Yes. Here Jesus is saying, do not worry about anything. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, దేనిని గురించి మీరు చింతపడకుడి అని అంటున్నారు. We as Christians, we are not worried about food and clothing and all these things, but we worry about our children's weddings, their education, and the problems which we face in jobs. All those things we worry. మనము క్రైస్తవులుగా వీటి గురించి మనం చింతపడము కానీ, ఏమి తిందుమో ఏం తాగుమో చింతపడం కానీ, మన పిల్లల వివాహాల గురించి, వారి చదువుల గురించి, మరియు ఏదైనా సమస్య ఎదురొస్తే దానిని గురించి మనం చింతపడుతూ ఉంటాము. It is, but here Bible saying in all matters, be anxious for nothing, all matters. కానీ బైబిల్ చెప్తుంది దేనిని గురించి చింతపడకుడి అని బైబిల్ చెప్తూ ఉన్నది. That makes you to think, Satan keeps you thinking continually and you have worry. ఏదైతే నువ్వు జరగాలని అనుకుంటూ ఉంటావో ఆ విషయమే అపవాది ఆలోచించేటట్టు చేస్తుంది. అది నీకు ఒక చింతగా మారిపోతుంది. Whenever you keep thinking and are worrying, you should say, Lord, I don't want to worry about it. I give it to you, Lord God. నువ్వు ఎప్పుడైతే చింత కలిగి ఉన్నావో, ఎప్పుడైతే బాధపడుతున్నావో, నువ్వు చెప్పు దేవునికి, ప్రభువా నేను చింతపడదు, ప్రభువా నాకు చింతపడొద్దు, నేను నీకు ఇస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను అని చెప్పండి. I give all my problems to you, Lord God. నా సమస్యలన్నీ నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా అని చెప్పండి. Because Bible says in 1 Peter 5:7, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చెబుతూ ఉన్నది, casting all your cares upon him, for he cares for you. మీ చింత యావత్తు ఆయన మీద వేడి, ఆయన మీ కొరకు చింతించుచున్నాడు అని అన్నది. Because he cares for you, you can cast your cares upon him. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు మీరు ఆయన మీద వేయవచ్చు. You can pray and say, Lord, all my anxieties I give it to you, Lord. You take control and you change me, or you guide me, or you teach me.
మీరు మీ చింత ఏదైనా పడుతున్నట్లయితే మీరు దేవునికి అప్పగించి మీరు చెప్పండి, దేవా నేను మీకు అప్పగిస్తున్నాను, మీరు నన్ను మార్చండి, మీరు మాకు మార్గం చూపించండి, మీరు నాకు సమాధానం ఇవ్వండి, మీరు దీన్ని తీసుకోండి అని చెప్పవచ్చు. First, after dealing with your anxiety, you have to follow the next thing, which says in Philippians 4:6, in everything by prayer and supplication. మొట్టమొదట మనము మన ఈ చింతని చూసిన చింతని విడిచిపెట్టిన తర్వాత మనము ఇంకొక భాగము మనం చూడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ప్రతి విషయము ప్రార్థన విన్నపముల చేత మీ యొక్క అన్నిటినీ దేవునికి అప్పగించడే ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు అని రాయబడి ఉన్నది. So it says you are asking for help from God. Whatever is in your thought, you can say, Lord, this is my problem, Lord. My God, you help me, Lord. This is my request. Lord, you change this, or you help me to understand you. You can ask God like that. మీరు ఒకవేళ ఏ విషయమైనా చింత పడుతూ ఉన్నట్లయితే ఆ విషయం, ఒక ఉదాహరణకి ఆరోగ్యం గురించి మీరు చింతపడుతూ ఉన్నట్లయితే, ప్రభువా ఈ సమస్య ఉన్నది, నాకు ఇలాగ అవుతున్నది, ఇలాగ ఉన్నది, నాకు ఇలాగ అన్ని మీరు ఆయనకి చెప్పండి, మీరు నాకు సహాయం చేయండి ప్రభువా, మీరు నేను చింతపడకుండా సహాయం చేయండి, మీకు అప్పగిస్తున్నాను అని మీరు దేవునికి తెలియజేయండి. Let your requests be made known to God. మీ యొక్క విన్నపములు దేవునికి తెలియచేయండి. And then the peace of God, which surpasses all understanding, will guard your heart. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు కావలియుండును. Will guard your heart. You will not have any. ఆయనే మీ యొక్క హృదయాన్ని కావలి కాస్తాడు. నీకు అప్పుడు ఏమి చింత ఉండదు. You will not have anxiety. నువ్వు అప్పుడు నీకు చింత గాని ఆతృత పడడం గాని ఉండదు. Now you have to ask God for everything and let your request be made known, and God will help you. దేవుణ్ణి మీరు అన్ని విషయాలు అడగండి, మీ విన్నపములు ఆయనకి తెలియజేయండి, అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. And the God of peace will help you. సమాధానకర్త అయిన దేవుడే మీకు సహాయం చేస్తాడు. God of peace is so good that he creates peace for your life. సమాధానకర్త అయిన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే నీ జీవితం కొరకు ఆయన సమాధానాన్ని తయారు చేసి ఇస్తాడు. Because he is the God who said in Ephesians 2:14, Ephesians 2:14 he also said that he is the creator of peace. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చెప్తుంది, ఆయనే సమాధానాన్ని, ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు, ఆయన మనకు సమాధానం తయారు చేసి ఇస్తాడు అనేసి. He is who has broken down every wall. ఆయన ప్రతి ఒక్క గోడని విరగ్గొట్టాడు. He has broken down the middle wall of separation. ఏదైతే మనకి వేరుపరుస్తుందో ఆ మధ్య గోడని ఆయన విరగ్గొట్టాడు. Even amongst the believer brethren, whatever wall of peacelessness is in between the brethren or in between people, that he has broken down. విశ్వాసుల మధ్య, సహోదరుల మధ్య ఏదైతే సమాధానం లేని స్థితి అనే ఆ గోడ ఉన్నదో ఆ మధ్య గోడను కూడా ఆయన పడగొట్టాడు, కూల్చివేశాడు. I will just read a portion from my Bible. It is in the footnote. It says, నా బైబిల్లో రాయబడి ఉన్నదాన్ని నేను మీతో చదువుతాను. అది ఫుట్ నోట్ లో కింద ఏమని రాయబడి ఉన్నదంటే, the essence of peace is dual, two ways. రెండు రకాలుగా ఉంటుంది సమాధానము అన్నది అని ఉన్నది. To cause a ceasing from separation, అది ఎడబాటు నుంచి దగ్గర చేస్తుంది. Cause a ceasing from separation, as well కాపాడుతుంది, as well as ceases from strife. మరియు కలహము రాకుండా మనల్ని కాపాడుతుంది అని ఉన్నది. Strife also is a major reason for peacelessness.
సమాధానం లేని స్థితిలో కలహాలు కూడా ప్రారంభమవుతాయి. అది So కూడా కారణం. our God is a God of peace who creates peace amongst us. మన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. ఆయనే మనకి సమాధానం కలుగజేస్తాడు. That's why he is called as Prince of Peace. అందుకే ఆయన సమాధానకర్త అయిన అధిపతి అని రాయబడి ఉన్నది ఆయన పేరు. So we will ask the Lord to give us peace in every walk of our lives. కాబట్టి మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మేము నడిచే ప్రతి విషయంలోను ప్రభువా మాకు సమాధానం ఇవ్వండి అని. We will not lose our focus from focusing on God. మన యొక్క గురి దేవుని మీద గురి పెట్టడం అన్న దాని నుంచి మనం కోల్పోవద్దు. Our mind should be focused on God. మన మనసంతా కూడా దేవుని మీద గురి కలిగి ఉండాలి. And he will create peace in our lives. మన జీవితాల్లో ఆయనే సమాధానాన్ని కలుగజేస్తాడు. And our hearts and minds will be peaceful. మన యొక్క హృదయములు మన యొక్క మనస్సు కూడా సమాధానంతో నింపబడి ఉంటది. We will not have any fear, or our hearts will be peaceful. మనకు ఎటువంటి భయము ఉండదు, మన హృదయములో సమాధానం ఉంటుంది. May the Lord bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందాము. Father, we thank you and praise you, Lord God, for being with us. పరలోకమందున్న మా తండ్రి, మాతో ఉన్నందుకై మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. Thank you for enabling us to know that you are with us. ప్రభువా మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారని మేము గ్రహించుకునేందుకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభువా. Help us to focus on you. Let our minds be stayed on you. ప్రభా మా మనస్సు మీ మీద ఆనుకునేందుకు మాకు సహాయం చేయండి నాయనా. మేము ఎల్లప్పుడూ మీ వైపు చూచినట్లుగా సహాయం చేయండి ప్రభువా. So that you can impart your peace into our lives. ప్రభా దాని ద్వారా మీ యొక్క సమాధానం మా జీవితాల్లో ప్రభా మీరు ప్రభా విడుదల చేస్తారు కాబట్టి వందనాలు ప్రభా. And that we may be able to walk with you. ప్రభా దాని ద్వారా మీతో పాటు నడిచేందుకు జరుగుతుంది ప్రభా, నడవడం జరుగుతుంది ప్రభా. Bless each one of us at El Shaddai Ministries. ప్రభా ఎల్ షదాయ్ మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. All our families, so Lord God, we commit into your hands. ప్రభా మా కుటుంబములన్నీ మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. May your peace be with us in every walk of our life. ప్రభా మేము నడిచే మార్గం అంతట్లో మీ యొక్క సమాధానం మాకు తోడే ఉండును గాక ప్రభా. In Jesus' name. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Before we take the communion, I'd like to testify of something which happened to me. మనము ఈ ప్రభు బల్ల తీసుకునే ముందు నాకు జరిగిన ఒక విషయం బట్టి నేను దాని సాక్ష్యంగా చెప్తాను. Many years back, I twisted my knee. ఎన్నో సంవత్సరాల క్రితము నా మోకాలు ఇట్లా తిరిగిపోయింది. And as a result of that, I was limping for many months. దానిని బట్టి అలా తిరిగిపోవడాన్ని బట్టి నేను ఎన్నో నెలలు నేను కుంటుకుంటూ నడిచేవాడిని. I went to the doctors, took medicines, went to physiotherapy, did many things. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందులు తీసుకున్నాను, ఫిజియోథెరపీకి వెళ్ళాను, చాలా చాలా చేశాను. Till I came to understand in the church I used to go. నేను వెళ్ళే సంఘంలో నేను ఒక విషయం నేను గ్రహించాను. While they were breaking, the pastor announced the word and the word profited me. వాళ్ళు ఈ రొట్టె విరుస్తున్నప్పుడు పాస్టర్ గారు ఒక్క వాక్యము విడుదల చేశారు. ఆ వాక్యము నాకు ఎంతో బలపరిచింది. The pastor said, Jesus said, "This is my body which was broken for you, that you may be made whole." యేసుక్రీస్తు వారు అన్నారు, ఇది మీ కొరకై విరగొట్టబడిన నా శరీరం అని చెప్పి ఆ రొట్టెని విరిచారు. అది మీరు పరిపూర్ణులు కావాలి అని అన్నారు. He said, "You may be made whole." That really triggered the onset of my healing, and the healing started then.
అది నిజంగా నన్ను ఆ మాట తాకింది. మరియు స్వస్థత నేను నెమ్మది నెమ్మదిగా స్వస్థపరచబడడం నేను గ్రహించాను. So the bread which we partake is a life-giving bread. కాబట్టి మనము తీసుకుంటున్న ఈ రొట్టె మనకి జీవమునిచ్చే ఆహారమై ఉన్నది. And the wine which we partake, even that is a life-giving wine. ఈ మనము పాలు పంచుకునే ఈ ద్రాక్ష రసము కూడా మనకి జీవమునిచ్చే ద్రాక్ష రసమై ఉన్నది. So I will read from 1 Corinthians and then we'll partake of the bread and then the wine. మనము 1 కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యములను చదువుకొని అప్పుడు మనము ప్రభు బలలో పాలు పంచుకుందాము. In 1 Corinthians 11:24 it says, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం ఇది చెబుతూ ఉన్నది. 24th verse, 24వ వచనం క్షమించాలి. it says, చెప్తూ ఉన్నది, Jesus broke the bread and said, "Take, eat. This is my body which is broken for you." ప్రభు అయిన యేసుక్రీస్తు తన అప్పగింప ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. This one will partake of the bread. It is for us, not against us. అది మన కొరకై ఉన్నది, మనకి వ్యతిరేకంగా లేదది. So it does good to us when we partake of the bread. మనము ఈ రొట్టెలో పాలు పంచుకుంటున్నప్పుడు అది మనకి ఎంతో మేలు చేస్తది. Jesus Christ came into this world to do good and good alone. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు అంటే మనకి మేలులు చేయడానికి, మేలులు మాత్రమే చేయడానికి వచ్చారు. So this bread we'll take, it is good for us, we'll partake of the bread. మనము ఈ రొట్టెని తీసుకోవడం మనకి ఎంతో మేలు. దీనిలో మనం పాలు పంచుకున్నట్లయితే మనకి ఎంతో మేలు కలుగుతుంది. Shall we have the bread now? మనము ఈ రొట్టెలో పాలు పంచుకుందాము. In the same manner, the next verse, ఆ ప్రకారమే in the same manner, he also took the cup after supper, saying, "This cup is the new covenant in my blood. This do," భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, "This do as often as you drink it in remembrance of me." ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. The new covenant is healing and health and God's fellowship with us. నూతన నిబంధన ఏమైనదంటే స్వస్థత, మంచి ఆరోగ్యము మరియు దేవునితో మన సహవాసము. So let us partake of the blood of the wine. మనము ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని రక్తం సాదృశ్యంగా మనం దీనిలో పాలు పంచుకుందాము. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందామా? Father, we thank you and praise you, Lord God, for your body and your blood. తండ్రి, మీ
యొక్క శరీరంను బట్టి మీ రక్తంను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. Thank you for all the good which you have done on the cross for us. ప్రభా మా కొరకై సిలువలో మీరు చేసిన ప్రతి మంచితనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. Every cell, every organ, every part of our body, ప్రభా మాలో ఉన్న ప్రతి కణము, ప్రతి ఒక్క అవయవము, మా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగము ప్రభువా, you will heal and restore ప్రభా మీరు స్వస్థపరిచి తిరిగి సమకూరుస్తారు and reconcile us to the Father మరియు తండ్రితో మమ్మల్ని సమాధాన పరుస్తారు and establish our fellowship with you. మరియు మీతో సహవాసాన్ని స్థిరపరుస్తారు ప్రభువా. In Jesus' name we pray. యేసుక్రీస్తు వారి నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Now may the Lord bless you and keep you. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. The Lord make his face shine upon you and be gracious unto you. ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేసి మీ పట్ల ఆయన కృప విస్తరింపచేయును గాక. The Lord lift up his countenance and give you peace. ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేసి మీకు సమాధానం కలుగజేయును గాక. The love of the Father, the fellowship of the Father, the grace of our Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us now and forever. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక. Amen. ఆమేన్.